ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇనుగంటి వెంకటరామనారాయణన్ దొరగారు, ఈరంకి ప్రకాశరావు శర్మ గారు కలిసి తమకి స్వప్నంలో వచ్చినటువంటి వృత్తాంతాల్ని ఒకరితో ఒకరు నివేదించుకుని నీరెళ్ళమ్మ తల్లి యొక్క దేవాలయాన్ని ఆధారం చేసుకుని ఇది రత్నగిరి అని నిర్ధారించుకుని ఈ కొండ మీద వెతకగా పరమేశ్వరుడు అనుగ్రహించి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో విదియ తిథి నాడు గురువారం రోజున మఖా నక్షత్రంలో వాళ్ళిద్దరికీ దర్శనమిచ్చి తదనంతరము ఈ త్రిపాద్విభూతి మహానారాయణ యంత్రం మీద అధివసించి కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క ఆ ఆర్తనాదములను వింటూ, వారి యొక్క కష్టములను వింటూ, వారి యొక్క ఆపదలను తెలుసుకుంటూ, వాళ్ళ ప్రార్థనలు మొరలు ఆలకిస్తూ అందరి యొక్క కోర్కెలను తీర్చేటటువంటి కొంగు బంగారమై ప్రకాశిస్తున్నాడు. అటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క నామధేయం వెనకాల ఉండేటటువంటి వైశిష్ట్యం గురించి పరమేశ్వరుడు పలికినంత మేర నిన్న మీతో నేను ప్రస్తావించడం జరిగింది. ఆ సత్యనారాయణ స్వామి వారి పక్కన శక్తిస్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారు అనంత లక్ష్మీ సత్యవతీదేవి అంటారు. అనంత అనేటటువంటి మాట చేత ప్రతిపాదింపబడేటటువంటి విషయం దేనికి అంతము లేదు. అంతము అన్న మాటకి దేనికి అన్వయం చేసి చెప్పవలసి ఉంటుంది అంటే ఆ శక్తిని గణన చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంత శక్తి ఆవిడ దగ్గర ఉన్నది అని చెప్పడం ఎవరూ సాధ్యపడేటటువంటి విషయంగా స్వీకరించలేరు. ఆ తల్లి యొక్క శక్తి ఎక్కడుందో అక్కడ కదలిక ఉంటుంది. శక్తి ఎక్కడ ఉన్నా సరే దేని చేత సంకేతింపబడుతుంది అంటే కదలిక చేత సంకేతింపబడుతుంది. కేవలం ఏదో ఈ శరీరం కదలడం ఒక్కటే కాదు. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ప్రతి జీవుని యొక్క శరీరమునందు ఉండి ఆకలి రూపంలో ఉండి మంట పుట్టిస్తుంది. ఆ తల్లే కాంతి రూపంలో ఉంటుంది, లజ్జారూపంలో ఉంటుంది, నిద్రారూపంలో ఉంటుంది. ఆమె యొక్క శక్తిని గురించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. కేవలం ఆవిడికి చేసినటువంటి నమస్కారము చేత ప్రీతి పొందినటువంటి పరదేవత ఏవివ్వగలదు అంటే ఇది ఇవ్వగలదు అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో ఆ అమ్మవారికి ఒక్క నమస్కారం చేసిన త్వద్భజనవాన్ అంటారు. ఆవిడ్ని స్తోత్రం చేసిన, ఆవిడ నామం చెప్పిన, ఆవిడ దగ్గరికి వచ్చి ఒక్కసారి నేల మీద పడిపోయిన, నమస్కరించిన, దోషిలొగ్గిన, అంజలి ఘటించిన ఆవిడ ఇచ్చేటటువంటి ఫలితము ఇది అని నిర్ధారించడం ఎవరికీ సాధ్యం కాదు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేహి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. ఆ తల్లిని ఒక్కసారి భజించినా సరే, ఒక్కసారి నమస్కరించినా సరే ఆవిడ ఎంత ఇవ్వగలదు అంటే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. ఎంతటి సరస్వతీ కటాక్షాన్ని పొందుతాడంటేట, సరస్వతీదేవి భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు అమ్మవారిని ఉపాసన చేసినటువంటి వ్యక్తి పొందినటువంటి సరస్వతీ కటాక్షాన్ని చూసి మనసులో అనుకుంటాట, సాక్షాత్తుగా సరస్వతీదేవి యొక్క భర్తనైన నాకు కూడా లేనంత సరస్వతీ విలాసం వీని ఎందు ప్రకాశించిందే అని ఆశ్చర్యం పొందుతట. అలాగే లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఇతనికి ఉన్నంత లక్ష్మీ కటాక్షం నాకు కూడా లేదే అని తెల్లబోతాట. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే
రతేహి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. ఎంత సరస్వతీ కటాక్షమున్నా, ఎంత లక్ష్మీ కటాక్షమున్నా చూసేటప్పటికీ శరీరం బహుభయంకరంగా ఉందనుకోండి, ఆయన్ని చూస్తే పగలు చూస్తే రాత్రి కలలోకి వస్తాడన్నంత భయంకరంగా ఉంటే ఆ వ్యక్తిని ఎవరు ఆదరిస్తారు, ఎవరి దగ్గరికి ఎడతారు? కానీ అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి వ్యక్తి రతేహి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా, రతీదేవంతటిది అమ్మవారి భక్తుడి వంక చూసి అనుకుంటుందిట, నా భర్త మన్మధుడు లోకములలో కల్లా చాలా సుందరాంగుడని చెప్పుకుంటారు, కానీ నా భర్త కన్నా ఈయనే అందంగా ఉన్నాడే అనుకుంటుందట. పరపురుషుని యొక్క సౌందర్యాన్ని మెచ్చుకోవడం శీలం శిథిలం అవడమే కదా. అందుకని మన్మధుని యొక్క భార్య అయిన రతీదేవి యొక్క శీలవైభవాన్ని కూడా శిథిలం చెయ్యగలిగినంత సౌందర్యమును పొందగలిగినటువంటి పురుషుడవుతాడు అమ్మవారి యొక్క ఆరాధన చేసినవాడు. కాబట్టి రతేహి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీవ క్షపిత పశుపాశవ్యతికర. ఎంత అందగాడైనా, ఎంత లక్ష్మీ కటాక్షమున్నా, ఎంత సరస్వతీ కటాక్షమున్నా ఈయనకి అల్పాయుర్దాయం అండి అన్నారనుకోండి, ఏమిటి ప్రయోజనం? కాదు. ఎవరు అమ్మవారికి నమస్కారం చేస్తాడో ఆవిడ ఎంత అనుగ్రహాన్ని ఇవ్వగలదు అంటే అతను చిరంజీవిత్వాన్ని పొందుతాడు. అంటే ఈ యుగంలో ఎంత ఆయుర్దాయాన్ని పొందాలని భగవంతుడు శాసనం చేశాడో అంతటి దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు. అది కూడా ఏదో మంచాన పడి ఉండి బ్రతకడం కాదు, ఆరోగ్యవంతంగా 10 మందికి ఉపకారం చేస్తూ 10 మంది చేత అభినందింపబడినటువంటి జీవితాన్ని పొందినవాడై అలా భోగాలను అనుభవించి చిరంజీవిత్వాన్ని పొంది దీర్ఘాయుర్దాయాన్ని పొంది శరీరం విడిచిపెట్టినంత మాత్రం చేత జీవుడు పొందగలిగినటువంటి ప్రయోజనం ఏముంటుంది అంటే కేవలం దీర్ఘాయుర్దాయం పొంది శరీరం విడిచిపెట్టడం కాదుట. చిరంజీవన్నీవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. ఇక్కడే ఈ శరీరము నీదు కాదు, నేను ఆత్మ అనేటటువంటి అద్వైతానుభూతి ఎందు పోలలాడతాడు. అంటే ఎవరు ఇక్కడ శరీరంతో ఉండగానే తాను ఆత్మ అనేటటువంటి జ్ఞానాన్ని పొంది అద్వైతానుభూతి ఎందు నిలబడగలిగాడో అలా నిలబడగలిగినటువంటి వ్యక్తి జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే శరీరముతో ఉంటాడు, కానీ ఆయన మోక్షమును పొందినవాడే. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎలా చూస్తున్నానో, మీరు నన్ను ఎలా చూస్తున్నారో, నేను ఆ దేవాలయ గోపురాన్ని ఎలా చూస్తున్నానో అలా ఆ జ్ఞాని తన శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. శరీరం బాధతో తాను తాదాత్మ్యత పొందడు. అలా శరీరాన్ని సాక్షి మాత్రంగా చూడగలిగినంతటి అద్వైతానుభూతి ఎందు ఓలలాడి నిలబడగలిగినటువంటి వ్యక్తి శరీరంతో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడే. చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత ఆయన విదేహమోక్షాన్ని పొందాడు అంటారు. శరీరం పడిపోయింది కానీ ఆత్మ అంతటా నిండి ఉంటుంది, అంతటా నిండిపోయిన ఆత్మగా నిలబడతాడు. అందుకే భగవాన్ రమణులు సర్కోమా వ్యాధితో బాధపడుతుండగా కొంతమంది అంతేవాసులైన దగ్గరికి వెళ్ళి, హే భగవన్, మీ శరీరం పడిపోతుందేమో, ఇంత అనారోగ్యం వచ్చిందని మేము బాధపడుతున్నాం అంటుంటే ఆయన ఒక మాట అంటుండేవారు, నేను వెళ్ళడానికి చోటే ఉంది, నేను ఎప్పుడూ అంతటా నిండి నిబడీకృతమైన వాడనే అనేవారు. ఆత్మగా నిలబడి అద్వైతానుభూతి ఎందు ఓలలాడగలిగినటువంటి వ్యక్తి తాను కేవలము పరిచ్ఛిన్నమైనటువంటి శరీరమునకు మాత్రమే పరిమితమైన వాడదన్న భావనతో ఉండడు, అంతటా నిండిపోయినటువంటి ఆత్మగా నిలబడగలడు. శరీరం పడిపోయిన తరువాత అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మ అవుతాడు. అందుకని అప్పుడు విదేహముక్తి అంటారు. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందినవాడు ఎవరుంటాడో అటువంటి వాడు ఇంతటి శక్తిని పొందుతాడు. కాబట్టి ఆవిడ ఇంతే ఇవ్వగలదు అని చెప్పడం ఎలా సాధ్యం? అందుకే ఆవిడకి కామకోటి అని ఒక పేరు. కామకోటి అంటే ఏ కామం చెప్పు, కామం అంటే కోరిక. నాకు వివాహం కాలేదంటావా, ఆవిడ చెయ్యగలదు. బిడ్డలు లేరా, ఆవిడ ఇవ్వగలదు. ఐశ్వర్యం కావాలా, ఆవిడ ఇవ్వగలదు. సుఖశాంతులు కావాలా, ఆవిడ ఇవ్వగలదు. నిన్ను విద్వాంసుణ్ణి చెయ్యాలా, ఆవిడ చెయ్యగలదు. నీకు మోక్షం కావాలా, ఆవిడ ఇవ్వగలదు. కోటి అంటే హద్దు, ఏ కోరిక చెప్పు దానికి హద్దు ఆవిడే. కాబట్టి ఆవిడికి కామకోటి అని ఒక పేరు. అటువంటి తల్లి అనంత శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది. ఆవిడ యొక్క శక్తికి అంతము లేదు.
ఇక్కడితోటే ఈవిడ శక్తి అంతము, ఇంతకు మించి ఆవిడ శక్తి పని చెయ్యదు అనడానికి మనం ఎవ్వరం కూడా చెప్పలేము. ఎవరి యందు ఏ కదలిక కలిగినా కూడా అది కేవలము ఆ తల్లి అనుగ్రహం చేత. నేను ఒక ప్రవచనం చేశానేటటువంటి కీర్తి పొందాలన్నా, తృప్తి పొందాలన్నా లోపల ఆ తల్లి కదలికల మీద ఆధారపడుతుంది. ఆవిడ అనుగ్రహం లేకుండా ఎవరూ ఏదీ సాధించేది ఉండదు. కేనోపనిషత్తులో ఒక విశేషాన్ని చెప్తారు. జ్ఞానప్రసూనాంబ అని మనం శ్రీకాళహస్తిలో పిలుస్తామే, ఆ తల్లి ఒకప్పుడు ఒక అరణ్యంలో విరాజమానురాలై నిలబడి ఉంది. దేవతలందరూ కూడా బయలుదేరి రాక్షసుల్ని గెలిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఒక చోట కూర్చుని నేను ఆ రాక్షసుణ్ణి చంపానంటే నేను ఈ రాక్షసుణ్ణి చంపానని చెప్పి మాట్లాడుకుంటున్నారు. దూరంగా ఎవరో ఒక స్త్రీ కనపడినట్లు అనిపించింది. దేవేంద్రుడు అన్నాడు, ఎవరో ఒక స్త్రీ నిలబడింది, ఎవరో వెళ్ళి కనుక్కురా అని అగ్నిదేవుణ్ణి పంపించాడు. అగ్ని వెళ్ళి అడిగాడు, కస్త్వం ఎవరు నువ్వు అని అడిగాడు. ఆవిడంది, నేనెవరో తర్వాత చెప్తాను, నువ్వెవరంది. నేను అగ్నిహోత్రుణ్ణి అన్నాడు. ఏం చేస్తావంది. దేన్నైనా కాల్చేస్తానన్నాడు. ఆవిడ ఒక గడ్డి పరకని కాలి వేలుతో ఇలా తోసి కాల్చంది. ఆయన కాల్చలేకపోయాడు. సిగ్గుపడి వెనక్కి వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు. ఆమె ఎవరో ఒక స్త్రీ, యక్షిణిలా ఉంది చూడ్డానికి, కాలితో గడ్డి పరక తోసింది, నేను కాల్చలేకపోయానన్నాడు. ఓ అలాగా, వాయువుని పంపిస్తాను. ఆయన ప్రభంజనుడు. ఆయన తలుచుకుంటే వేగంగా ఆయన కానీ కదిలి వీచాడా పెద్ద పెద్ద మహావృక్షములు కూడా నేల మీద పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు వాయుదేవుణ్ణి పంపిస్తానని వాయువుని పంపాడు. ఆ తల్లి, ఎవరు నువ్వంది. నేను వాయుదేవుణ్ణి అన్నాడు. ఏం చేస్తావంది. నేను ప్రాణులందరికీ కూడా ఊపిరినిస్తాను. అశరీర శరీరేషు వాయుచ్చరతిపాలయం. అందరికీ శరీరాలు ఉంటాయి, నాకు శరీరం ఉండదు. అన్ని శరీరములలోకి వెడతాను, బయటికి వస్తాను. నేను వెళ్ళి వచ్చిన కారణం చేత శరీరములు నిలబడతాయి. అంత గొప్పవాడిని అన్నాడు. ఓహో అంత గొప్పవాడివే. ఆ గడ్డి పరకని కొంచెం దూరం కదుపంది ఆవిడ. కానీ ఆయన తన శక్తినంతటినీ ప్రయోగించినప్పటికీ కూడా ఒక గడ్డి పరకని కదపలేక సిగ్గుపడి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు. ఆవిడ వంక చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది, ఈమె ఆదిశక్తి. ఈ శక్తి యొక్క అనుగ్రహం చేతనే మనలో కదలికలు వచ్చి మనందరం రాక్షసుల్ని గెలిచాం. మనంతటి వారం మనం అంటున్నాం, కాదు ఈ తల్లి అనుగ్రహం చేత మనం గెలిచాం అని ఆ తల్లికి సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు జ్ఞానప్రసూనాంబా స్వరూపంతో నిలబడి ఇంద్రుడికి కేనోపనిషత్తుని బోధించింది ఆవిడ. అది జరిగింది శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగింది. ఎక్కడ ఎవరిలో ఏ కదలిక ఉన్నా, ఏ విషయాన్ని సాధించగలిగాడు అన్నా అది ఆమె యొక్క అనుగ్రహ విశేషం చేత జరుగుతుంది తప్ప ఆవిడ అనుగ్రహం లేకుండా జరగదు. అందుకే పార్వతీదేవి యొక్క అంశని అనంత అనబడేటటువంటి పేరు చేత ప్రతిపాదన చేస్తారు. కాబట్టి ఆ తల్లి అనంత అంటే శివశక్తిగా ఉంటుంది. అదే తల్లి లక్ష్మీ. లక్ష్మీ అనేటటువంటి పేరుకు అర్థం ఏమిటంటే అంతటా చూచున్నది, అందరి చేత చూడబడునది, వృద్ధికి కారణమైనది అని 3 అర్థాలు. లక్ష్మీదేవి చూడకపోతే కాంతి ఉండదు, లక్ష్మీదేవి చూడకపోతే ఉత్సాహం ఉండదు, లక్ష్మీదేవి చూడకపోతే అసలు ఆ మనిషి యందు ప్రకాశం ఉండదు. అందరూ ఎవరి వంక చూస్తారంటే లక్ష్మీదేవి వంక చూస్తారు. ఆ తల్లి అనుగ్రహం మాకు కలిగితే చాలు అనుకుంటారు. ఆ తల్లి ఇలా చూడక్కర్లేదుట, ఇలా ఒక్కసారి చూసిందనుకోండి ఆవిడ యొక్క అనుగ్రహం 2 రకాలుగా పనిచేస్తుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షము ఎవరి మీద పడిందో వారి నుండి అలక్ష్మి తొలగిపోతుంది. లక్ష్మీదేవికి అక్కగారు జ్యేష్ఠాదేవి, ఆవిడ అలక్ష్మి. మనం శ్రీ సూక్తం చదివినప్పుడు ఒక మాట చెప్తాం, క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయాం యహం అంటాం. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. విశేషమైనటువంటి ఆకలి వేసి తినడానికి లేదు దరిద్రుడు. చాలా ఆకలేసింది, కావలసినంత తినడానికి ఉంది, కానీ తినడానికి సమయం లేదు, వాడు దరిద్రుడే. ఇద్దరూ ఆకలి అనుభవించేవారే. కాబట్టి అమ్మ నేను ఆ 2 రకాలుగాను ఉండకూడదు. 3 ఒకవేళ తింటే జీర్ణం కాదు, తాను తిన్నది వేరుగానే ఉండిపోతారు మర్నాటికి కూడా. నేను తిన్నది జీర్ణమైపోయి నేనైపోవాలి. రేపటికి అలా అవ్వలేదనుకోండి అనారోగ్యం వచ్చిందని గుర్తు. కాబట్టి నాకు పదార్థం దొరికి నేను తినగలగాలి ఆకలేసినప్పుడు. నాకు పదార్థం దొరకడమే కాదు, తినడానికి సమయం ఉండాలి.
తిన్నది నేనైపోవాలి. ఈ మూడింటిని అనుగ్రహించగలిగితే లక్ష్మి. ఈ మూడిటిలో అనుగ్రహం ఏ ఒక్కదానిలో లోపించినా అలక్ష్మి. లక్ష్మీదేవి కటాక్షం కలిగితే అలక్ష్మి తొలగిపోతుంది. సూర్యుడు వస్తే చీకటి ఉండదు. అలా లక్ష్మీ కటాక్షం కలిగితే అలక్ష్మి తొలగిపోతుంది. కాబట్టి క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం. అమ్మ, మా నుండి ఆకలి, దప్పిక, బాధ ఇటువంటి వారిని దూరం చేయి. అవన్నీ కూడా జ్యేష్ఠాదేవి యొక్క లక్షణాలు. మా నుండి అలక్ష్మి తొలగిపోవాలి. నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తే ఏమవుతుంది? అశ్వదాయి చగోదాయి ధనధాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్తశ్వాజా విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అంటాం. అంటే అమ్మ, కేవలం ఏదో నేను ఆకలి వేసి తినడం ఒక్కటే కాదు. అశ్వదాయి చగోదాయి ధనధాయి మహాధనే. నాకు గుర్రాలు కావాలి, నాకు ఏనుగులు కావాలి, నాకు మేకలు కావాలి, నాకు గొర్రెలు కావాలి. నేను ఒక్కడినే ఇవన్నీ పొంది ఉండడం కాదు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజ విగోరథం. ఆవులు కావాలి. నేను ఆ ఆవుల్ని సేవించాలి, గోవుకి ప్రదక్షిణం చెయ్యాలి, గోవుకి గ్రాసం పెట్టాలి, ఆ ఆవు పాలు పితికి అభిషేకం చేసుకోవాలి. నేను కొడుకుల్ని చూడాలి, మనవల్ని చూడాలి. నేను బయటికి వస్తే అమ్మో ఆయన వస్తున్నారు ఎక్కడికెడతారో అని నాకు వాహనం సిద్ధంగా ఉండాలి. ఆ వాహనాన్ని నడిపేవాడు సిద్ధంగా ఉండాలి. నా పని చెయ్యడం కోసం నాకు అనేక మంది సేవకులు ఎప్పుడూ నిరంతరం నా పని కోసం వేచి చూడాలి. నాకు అపారమైనటువంటి కీర్తి ఉండాలి. ఆయన అని నేను వెడుతుంటే ఎందరో లేచి నిలబడాలి. ఇవన్నీ ఉన్నా నేను మాత్రం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. ఆవిడొస్తోందని గుర్తేమిటంటే ముందు గుర్రాలు ఎడతాయి, మధ్యలో రథంలో లక్ష్మీదేవి ఎడుతుంది, వెనక ఏనుగు వస్తుంది. ఆవిడ వెళ్ళేటటువంటి మార్గం అలా ఉంటుంది, పద్ధతి అలా ఉంటుంది. అది కాదు, దాని రహస్యార్థం వేరు. ముందు అశ్వములు వెడుతున్నాయంటే ఇంద్రియములను గుర్రములతో పోలుస్తారు. ఇంద్రియములు గుర్రాల్లా విచ్చలవిడిగా తిరగకుండా ఇన్ని భోగభాగ్యాలను నువ్వు నాకు ఇచ్చినప్పటికీ నా ఇంద్రియములు మాత్రం ఎప్పుడూ నిన్ను సేవిస్తూ ఉండాలి. నా కన్నులు నిన్ను చూడాలని కోరుకోవాలి, నా చెవులు నీ యొక్క కథలను వినాలని కోరుకోవాలి, నా యొక్క నాలుక ఎప్పుడూ నీ ప్రసాదం తినాలని కోరుకోవాలి, నా ముక్కు నీ పాదముల మీద ఉన్న నిర్మాల్యాన్ని వాసన చూడాలని కోరుకోవాలి. తప్ప నా ఇంద్రియములు కేవలము ధర్మమును విడిచిపెట్టినటువంటి భోగములు కోరకూడదు. ఇంద్రియములు రథం అంటే ఈ శరీరము. ఈ శరీరం వెనక ఒక పెద్ద ఏనుగు ఒకటి ఉంది. ఏమిటా ఏనుగు అంటే ప్రాణులన్నిటిలోకి పెద్దది ఏనుగు. ఏదైనా చాలా పెద్దదని చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏనుగంత అంటాడు. ఏనుగంతటిది ఏదంటే అహంకారం. అంత అహంకారం ఇక్కడే ఉంటుంది, అవకాశం చూసుకుని పైకి వస్తుంది. అమ్మ, ఈ గుర్రాల్లాంటి ఇంద్రియాలు, అహంకారం లాంటి ఏనుగు మధ్యలోనున్న నా శరీరం అనే రథాన్ని నొక్కేయకుండా ఇవి భక్తి ప్రపత్తులతో ఉండాలి. దానివల్ల నేను ఉత్తమగతులు పొందాలి. న క్రోధో నచ మాత్సర్యం న లోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. నాకు క్రోధము, మాత్సర్యము ఇటువంటి హేయమైనటువంటి గుణములు అబ్బకూడదు. అంటే బాహ్యమునందు కలగవలసినటువంటి ఐశ్వర్యము దగ్గర నుండి ఆంతరమైనటువంటి ఐశ్వర్యము వరకు తన క్రీగంటి చూపు చేత ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే లక్ష్మీదేవి. అటువంటి ఓ లక్ష్మి, నువ్వు నా పట్ల ప్రసన్నురాలవగుదువుగాక అని అడుగుతారు. ఆ తల్లి యొక్క క్రీగంటి చూపు పడితే చాలుట, ఎవరు ఊహించలేరు. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఒక మాట చెప్తారు. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనాతారతం యే మురారేః వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీః అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అంటారు. ఆమె యొక్క కుమారుడైనటువంటి బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు ఒక పుర్రె చేతిలో పట్టుకుని దాని యొక్క లలాటం మీద ఆ
ఉత్తర జన్మలో ఆ వ్యక్తి పొందబోయేటటువంటి విశేషాలన్నిటినీ కూడా వ్రాస్తూ ఉంటాడు. ఐశ్వర్యము అని రాసేటప్పుడు తల్లి ఆ లక్ష్మీదేవి వంక ఓసారి ఇలా చూస్తాట. చూస్తే ఆవిడంటుంది, ఈ పుర్రె గత జన్మలో ఏ పేరుతో ఉంది అని అడుగుతుంది. అమ్మ, ఈ పుర్రె గత జన్మలో ఫలానా పేరుతో ఉందమ్మా అనగానే సర్వజ్ఞురాలైన ఆ తల్లి ఓ అని ఊరుకుంటుందిట. సామాన్యుడు అని రాస్తాడు. ఆ తల్లి ఇలా కళ్ళు దింపుకుంటుంది. దరిద్రుడు అని రాస్తాడు. అమ్మ, ఈ పుర్రె ఫలానా పుర్రెమ్మ, ఓ వీడు లోకం కోసం ఎంత ధర్మాన్ని ఆచరించాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు వాడా అని ఇలా అంటుందిట. యద్భ్రూభంగాః ప్రమాణం, వాడా అని ఆ తల్లిలా కనుబొమ ఎత్తిందా, వాడి ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండములను పైకెత్తి ఘీంకరించగలిగినటువంటి మహదైశ్వర్యవంతుడవుతాడు. అంతటి కీర్తి కలిగిన వాడై లోకమునందు 7 తరముల వరకు వాడి పేరు చెప్పుకోగలిగినటువంటి మహానుభావుడవుతాడని వ్రాసి పంపిస్తాట. ఎక్కడిది ఈ గొప్పతనం అంతా అంటే ఆ పుర్రె మీద వ్రాసేటప్పుడు లక్ష్మీదేవి యొక్క కనుబొమ కదలిక వలన ఇంతటి మహదైశ్వర్యాన్ని పొందుతున్నాడు. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేహే వేదాంతాః తత్వచింతాంబరభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. తన కనుబొమ యొక్క కదలిక చేత అందరికీ అన్నీ ఇవ్వగలిగినటువంటి తల్లి ఆమె. అందుకే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రళయనీ నయనాంబువాహ అంటారు. ఆవిడ తన యొక్క చూపు అనేటటువంటి గొప్ప గాలి చేత గత జన్మలలో చేసుకున్నటువంటి దుష్కర్మలను పడేటటువంటి మేఘములను కూడా దూరంగా కొట్టేసి అనుగ్రహించి సమస్తమైన ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి అధిదేవత. అటువంటి పరమమంగళ దేవత అయినటువంటి లక్ష్మీదేవి మా ఎడల ప్రసన్నురాలగుగాక అని అడుగుతారు. అటువంటి లక్ష్మీదేవి ఎవరుందో ఆ లక్ష్మీదేవి యొక్క గుణములు ఏ ఉన్నాయో అవన్నీ ఆమె యందు నిండి నిబిడీకృతమై ఉన్నాయి. అనంత శబ్దము చేత పార్వతీదేవి యొక్క వైభవం అంతా ఉంటే లక్ష్మీ శబ్దము చేత లక్ష్మీదేవి యొక్క గుణములన్నీ కూడా ఆమె నుండి ప్రసరిస్తుంటే సత్యవతి, అనంత లక్ష్మీ సత్యవతి. సత్యవతి అన్న మాటకు అర్థం ఏమిటంటే వాగ్రూపిణి అయినటువంటి దేవత, వాగ్దేవత అని. ఎందుచేత అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ఆ తల్లికి స్తోత్రం చెయ్యాలన్నా, ఒక నమస్కారం చెయ్యాలన్నా అంత తేలిక కాదు. గత జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆవిడ నమస్కారం అందుకోదు. కొన్ని కోట్ల జన్మలు 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 ఎత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని ఎన్నిసార్లో మృత్యుఖేదాన్ని పొంది ఎన్నిసార్లు మళ్ళీ గర్భస్థ నరకాన్ని అనుభవించి బయటికి వచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఇలా సంసారం అనేటటువంటి జనన మరణ చక్రమ మధ్య తిరుగుతూనే ఉంటాడు. ఆ పరిభ్రమణం అనేటటువంటిది విపరీతమైన తాపంతో ఉంటుంది. అందుకే శంకరులు శివానందలహరి చేస్తూ అంటారు. గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరదు దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభివి శివానందలహరి అంటారు. ఆ సంపూరిస్తుంది. ఇన్ని చేశానంటున్నానే, నా లోపల ఉన్న పదార్థం అయిపోతే ఇందులో నేను తిన్న పదార్థం పూర్తయిపోయిందో లేదో మళ్ళీ కొత్తగా పదార్థం వెయ్యాలో వెయ్యకూడదో నాకు తెలియదే. లోపల ఆకలి వేస్తే తెలుస్తోంది. ఆకలి పరమేశ్వరుడి యొక్క ఉపకారం. బయట నీళ్లున్నాయో లేవో చూస్తాను, ఇందులో నీళ్లున్నాయో అయిపోయాయో నాకు తెలుసా. దాహం రూపంలో పరమాత్మ చెప్తే మళ్ళీ లోపల నీళ్లు పోస్తున్నాను. ఈ తిన్నటువంటి పదార్థంలో ఉన్నటువంటి సారాన్నంతటినీ శక్తిగా మార్చిన శరీరము గ్రహించేటట్టుగా చేసి
తెల్లవారేసరికి లోపల మిగిలిపోయినటువంటి పిప్పిని మళ్ళీ బయటికి పంపిస్తున్నవాడెవరు? పరమాత్మ. ఇన్నిటిని వాడు నిర్వహిస్తూ ఉంటే, ఈ భూమిని తిప్పుతున్నది వాడైతే, నక్షత్రములను ప్రకాశింపచేస్తున్నవాడు వాడైతే, ఈ గాలి వీచేటట్టుగా చేసినవాడు వాడైతే, ఈ భూమి కదిలిపోకుండా నిలబెట్టినవాడు వాడైతే, నా అంత వాడినని నేను అహంకరించడానికి నా దగ్గర ఏముందని అహంకరించను. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఒక్కొక్క మహానుభావుడు ఎన్ని గ్రంథాలు రచన చేశాడు. నేను చదువుకున్నది ఎంత, నాకు వచ్చినది ఎంత, ఏమొచ్చని ఇలా గుండెల మీద చెయ్యేసుకుని బోర విరిచి అహంకారంతో తిరగను అని వినయాన్ని పొందుతాడు. నాకు ఇది తెలియదు అన్న మాట తెలియగానే ముందు వచ్చేదేది అంటే వినయం. అందుకే విద్య అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమిటంటే నాకు తెలియదని తెలుసుకునుట. విద్య అంటే అన్నీ తెలియుట కాదు, నాకు ఎన్నో తెలియవు అని తెలుసుకొనుటకు విద్య అని పేరు. అందుకే విద్యా దదాతి వినయం. విద్య ఏమిస్తుందంటే వినయాన్ని ఇస్తుంది. నాకెన్నో తెలుసు అన్నాడు అనుకోండి, అహంకారంతో తిరుగుతాడు. నాకేం తెలుసు అన్నాడు అనుకోండి, పరమ వినయంతో బ్రతుకుతాడు. నాకేం తెలుసు అనాలంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత నాకు ఈపాటి విభూతి ఉన్నది తప్ప ఆయన అనుగ్రహం లేకపోతే నాకేముంది విభూతి అని అనగలిగిన వాడెవరుంటాడో వాడు ఎప్పుడూ పరమ వినయంతో ఉంటాడు. మీరు స్వామి హనుమని చూడండి, ఆయన జీవితం ఒక గొప్ప ఉదాహరణ. అంతటి సర్వశక్తిమంతుడై కూడా నేను చేస్తున్నానని ఆయన ఎప్పుడూ అనరు. ఆఖరికి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళవలసినటువంటి సందర్భంలో కూడా యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం అంటారు. ఈ సముద్రాన్ని నేను దాటి వెళ్ళేటప్పుడు బంగారు కోదండాన్ని చేత్తో పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు రామచంద్రమూర్తి యొక్క శక్తి బాణములోకి ప్రసరించి ఆ బాణము ఆయన యొక్క వేగాన్ని పుంజుకుని ఎలా వెడుతుందో అలా రాముని చేత విడువబడిన బాణంలా ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెడతాను తప్ప నా శక్తి వలన ఈ సముద్రాన్ని దాటి వెడుతున్న వాడిని కాను అంటారు. ఎంతటి వినయ సంపన్నత కలిగిన మహానుభావుడు! ఏదో దాటకముందు ఈ మాట అనడం కాదు, దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత సీతమ్మ అడిగింది, ఇన్ని లక్షల మంది వానరులు సముద్రాన్ని దాటి రాలేక ఆవలి ఒడ్డు నుండిపోయారు, నువ్వు ఒక్కడి వచ్చావు. రేపు నిజంగా రామరావణ యుద్ధం జరిగితే హనుమ ఎంతమంది సముద్రాన్ని దాటి లంకాపట్టణ ప్రవేశం చేసి రామరావణ యుద్ధంలో పాల్గొనగలుగుతారు చెప్పండి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మ నీకు తెలుసు కదా, లోకంలో ఒక ఆచారం ఉంది. ఎప్పుడైనా మహారాజులు తన భార్య దగ్గరికి దూతని పంపవలసి వస్తే తన దగ్గర ఉన్నటువంటి సేవకుల్లో అందరికన్నా తక్కువ శక్తి కలిగినటువంటి వాడిని మాత్రమే పంపుతారు. అది ఆచారం. అమ్మా రామచంద్రమూర్తి ఆయన భార్య అయినటువంటి నీ వద్దకు నన్ను పంపించాడంటే సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానరులందరిలోకి నేనే తక్కువ అన్నమ్మా. నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, నాకన్నా తక్కువ వాడు ఇక లేడమ్మా వానరుల్లో అన్నారు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. ఆ జాతికి వారసులం మనం. అంతటి వినయ సంపన్నత కలిగినటువంటి వారు. అందున దైవము గురువు ఈ 2 పేర్లు వినపడేటప్పటికీ ఎంతటి వారైనా సరే తల వంచేసి నమస్కరించి నిలబడినటువంటి జాతి. అటువంటి జాతి కనుకనే శంకర భగవత్పాదులు అందరూ చెయ్యవలసినటువంటి ప్రార్థన యొక్క సమాహార స్వరూపమైనటువంటి షట్పదీ స్తోత్రాన్ని ఇస్తూ భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదట అడగవలసినది ఏది అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు. ఈశ్వరా నాకున్న అహంకారాన్ని తీసేయి. అహంకారం తీసేస్తే ఏమొస్తుంది? వినయం వస్తుంది. కాబట్టి నా అహంకారాన్ని తీసేయమని అడిగారు. ఇక వినయం ఇవ్వక్కర్లేదు, అహంకారం పోతే మిగిలేది వినయమే. కాబట్టి అంత గొప్ప వినయాన్ని ఇవ్వగలిగినటువంటిది కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడూ ఆ స్థితికి ఎదుగుతాడు. నేనెంతటి వాణ్ణి? అంతా పరమేశ్వరానుగ్రహం అంటాడు.
అన్నవాడు దానిలో నిలబడాలి. ఎందుకంటే ఉద్ధాన పతనములు వస్తాయి భక్తిలో. ఒకరోజు ఏదో కలిసి రాలేదనుకోండి, ఇన్ని మాటలు గుడికి వెళ్ళాను, ఇన్ని ప్రదక్షిణాలు చేశాను, ఇన్ని షష్ఠులు చేశాను, ఇన్నిసార్లు దీపం పెట్టాను, ఇన్ని దేవాలయాలకు వెళ్ళాను, ఇన్ని గోప్రదక్షిణాలు చేశాను, ఇన్ని పూజలు చేశాను, నాకు బిడ్డ కలగలేదు, ఎందుకు ఇంకా భగవంతుడిని నమ్మడం అంటాడు. కానీ భగవంతుడు ఎందుకు బిడ్డని ఇవ్వలేదో తెలుసుకోలేడు. అంతటి భక్తురాలు కనుకనే చాలా గొప్ప బిడ్డని ఇవ్వాలనుకున్నాడు. చాలా గొప్ప బిడ్డని ఇవ్వాలి అనుకున్నప్పుడు దానికి తగినంత పుణ్యం చేయించాలా వద్దా? అందుకనే అందరికీ ఇచ్చినట్టు ఇవ్వకుండా ఎక్కువ వ్రతాలు చేయించి, ఎక్కువ నోములు పట్టించి, ఎక్కువ దేవాలయాలు తిప్పి, ఎక్కువ ప్రదక్షిణాలు చేయించి, ఎక్కువ తీర్థయాత్రలు చేయించి, ఇంత ఫలితాన్ని అడ్డుపెట్టి అప్పుడు మహాత్ముడిని ఇస్తాడు. శంకరాచార్యుల వారంత తేలిగ్గా పుట్టారా లోకంలో? ఆఖరికి వెళ్ళి ఎక్కడో మహానుభావుడు ఆ త్రిశూరు క్షేత్రంలో అంత భజన చేసిన తరువాత శంకర భగవత్పాదులు ఆవిర్భవించారు. అంత పరీక్ష చేసి అంత పుణ్యాన్ని కట్టపెట్టిన తరువాత నిలదొక్కుకోగలిగినటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తిని ఇస్తాడు. అంతేకాని మిడిమిడి భక్తికి ఎలా ఇవ్వగలడు ఆయన మాత్రం? అందుకే భక్తి యందు ఉత్థానపతనములు ఉంటాయి. ఒక్కొక్కసారి కలిసి రాలేదనుకోండి, ఏం భగవంతుడండి అంటాడు. కలిసి వచ్చిందనుకోండి, అబ్బా నేను నమ్ముకున్న భగవంతుడు నన్ను ఎంత పైకెత్తాడండి అంటాడు. కానీ అలా కాకుండా కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, ఏదైనా భగవంతుని యొక్క విభూతియే అని నిలబడగలిగిన వాడు ఎవరుంటాడో వాడు స్థితప్రజ్ఞుడు. అందుకు అంటాడు గీతాచార్యుడు, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేద చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః అంటాడు. అన్నిటి యందు సమబుద్ధి కలిగినటువంటి వాడెవరో వాడు పరిణితి పొందినటువంటి భక్తుడు. దుర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అంటాడు, లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు. ఒక రోజున లోకం పొగుడుతుంది, ఒక రోజున పూలదండలు ఇస్తుంది, ఒక రోజున బిరుదులు ఇస్తుంది, ఒక రోజున సన్మాన పత్రాలు చదువుతుంది, ఓ రోజు మహానుభావుడు వస్తున్నాడు తప్పుకోండి అంటుంది. అదే లోకం ఒక రోజున రాళ్ళు విసురుతుంది, ఒక రోజున చీత్కరిస్తుంది, ఒక రోజున దుర్మార్గుడు అంటుంది. ఈశ్వర నాకు రెండూ సత్కారాలే. నాకు కావలసింది కలిసి వచ్చిన రోజున పొంగిపోయి నీ పాదాలు విడిచిపెట్టకుండా, కలిసి రాని రోజున కుంగిపోయి నీ పాదాలు విడిచిపెట్టకుండా, పొంగు కొంగు రెండిటి యందు నీ పాదములే పట్టుకోగలిగినటువంటి లక్షణాన్ని నాకు కటాక్షించు అంటారు. కుంతీదేవి కూడా అదే ప్రార్థన చేస్తుంది. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అంటుంది. నా బుద్ధి ఎప్పుడూ నిన్నే పట్టుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు అంటుంది. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, కొన్ని కోట్ల జన్మల తరువాత అసలు భగవంతుడు ఎవరని అడుగుతాడు. ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత అవునండి ఆయన ఉన్నాడు అని నమ్ముతాడు. ఇంకా కొన్ని జన్మల తర్వాత కలిసి వస్తే భగవంతుడు ఉన్నాడంటాడు. ఇంకా కొన్ని జన్మల తర్వాత కష్టం వచ్చినా కూడా భగవంతుడు ఉన్నాడంటాడు. ఇంకా కొన్ని జన్మల తర్వాత కష్టసుఖముల రెండిటి యందు భగవంతుడిని విడిచిపెట్టకుండా పట్టుకుంటాడు. ఇంకా కొన్ని జన్మలు అయిపోయిన తరువాత భగవంతుని యొక్క గుణములను పరమ సంతోషంతో అందరూ చెవులు రిక్కించి వినేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవాన్ని పొందుతాడు. అలా మాట్లాడగలగాలి అంటే అది వాగ్దేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. వాగ్దేవి కటాక్షం అంత తేలికైన విషయం కాదు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః అంటారు. ఆ వాగ్దేవి కటాక్షం కలిగినటువంటి వ్యక్తి నోరు విప్పి మాట్లాడితే ఆయన మాటలు ఎలా ఉంటాయంటే మధు క్షీరద్రాక్ష. మధు అంటే తేనె. తేనె చూడండి, వేడి చేసిన వాడు తేనె తాగితే చలవ చేస్తుంది, చలవ చేసిన వాడు తాగితే వేడి చేస్తుంది. అది ఏదో వేడో చలవో ఏదో ఒకటి చేయదు, తేనె ఔషధం. రెండు, తీయగా ఉంటుంది. పసిపిల్లల దగ్గర నుంచి నాలుక్కిలా రాస్తే చప్పరించి తెల్లవారుజామున అమ్మమ్మ తేనె రాయడం అలవాటైపోయిన తరువాత అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు 2 నెలల ఏటి తర్వాత అమ్మమ్మ తాలూక మీద తేనె రాయడం మొదలు పెడితే తెల్లవారేటప్పటికి అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు.
ఒకసారి ఇలా వేలుతో నాలిక మీద రాస్తే వాడు బోచి నోటితో చప్పరించి మళ్ళీ మళ్ళీ అమ్మమ్మ వైపు చూసి శరీరాన్ని ఎగరేస్తాడు మంచం మీద పడుకుని, ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని. తేనె ఎంత తాగితే అంత రుచి, పైగా మత్తెక్కించేస్తుంది తేనె. అందుకే కదూ సుందరకాండలో ఆఖరణ మధువన భంజనం చేసి తేనె తాగి మత్తెక్కిపోతారు. గాయంతికి చిత్ ప్రణమంతికి చిత్ నృత్యంతికి చిత్ ప్రహసంతికి చిత్ పతంతికి చిత్ ప్రళపంతికి చిత్ అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. అలా ఆ తేనె శరీరమునకు పుష్టినిస్తుంది, తీయగా ఉంటుంది, ఎవ్వరికి బాధ కలిగించదు. పళ్ళు లేనివాడు కూడా మింగచ్చు. పసిపిల్లాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు, రోగిష్టి వరకు అందరూ పుచ్చుకోవచ్చు. క్షీర పాలు జంతు శరీరము నుండి స్రవిస్తాయి. ఇప్పుడే నేను ఆ విషయం స్మరిస్తూ వస్తున్నాను. ఏదో భాగవతంలో పోతన గారు అంటారు, వాసవీన గడ్డి తెని వాహినులందు జలంబు త్రాగగా ఎవ్వడుటి నీ చరణంబును నిర్దళితంబుగ చేసేవాడు తా కీచరుడైన వాణి మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు విని వీధికి నేగిన నెలదాగినన్నంటారు. అది వాసవీన గడ్డి తిని ఎవ్వరికీ పనికిరానటువంటి గడ్డి తింటోంది. వాహినులందు జలంబు తాగగా కల్మషభూయిష్టమైనటువంటి నీళ్లు మనం తాగనివి ఏ ఉన్నాయో అవి తాగుతోంది. అవి తాగి గబగబా తిని ఎక్కడో పడుకుని కడుపులోకి